అదేంటి అత్త, నువ్వు యజమానురాలివి కదా! పని మనిషిగా అయినా సరే అమ్మ అని పిలుచుకుంటే ఏమైపోయింది అని కార్తీక్ అనేసరికి, అవేం అవసరం లేదు కార్తీక్. పుట్టుక బట్టే ప్రవర్తన, ప్రవర్తన పెంపకం బట్టే ప్రవర్తన అని చెప్పేసి సుమిత్ర అయితే నానా విధాలుగా దీపని అవమానిస్తూ ఉంటుంది. తను చేసిన తప్పులకి తను క్షమించడం కాదు కదా! తను ఎదురుపడినా నాకు నచ్చడం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. నేనేం తనని పని మనిషిని పెట్టలేదు అని అనేసరికి, తను నా పనులు ఏం చేసినా నాకు నచ్చదు అని చెప్పేసి అయితే సుమిత్ర అంటూ ఉంటుంది. నేనేం తప్పు చేశానమ్మా, నన్నెందుకు మీరు అలా అంతా ద్వేషిస్తున్నారు అని దీప అయితే అడుగుతూ ఉంటుంది. నువ్వేం తప్పు చేసావా? నువ్వు చేయాల్సిన తప్పులన్నీ చేసేసావు, క్షమించరాని తప్పులన్నీ చేసావు, ఇంకేం తప్పులు చేసావని అడుగుతున్నావేంటి అని చెప్పేసి సుమిత్ర అయితే అంటూ ఉంటుంది. అదేంటి అత్త, ఒక పని మనిషిని ఇలా అయినా చూడొచ్చు కదా అని అనేసరికి, అసలు తను నాకు ఎదురు పడ్డమే ఇష్టం లేదురా అని అంటూ ఉంటుంది. ఎంత కర్మ వచ్చింది అత్త, నీ కన్న కూతుర్నే నువ్వు ద్వేషించుకునే స్థాయిలో ఉన్నావు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు కార్తీక్. ఇక నాకు ఏ పని నేను పని మనిషిగా పెట్టుకోలేదు కాబట్టి నాకు ఏ పనులు చేయొద్దని చెప్పాను, నా పనులు నేను చేసుకుంటాను అని అనేసరికి, ఎందుకు అమ్మా అలా అని చెప్పేసి అంటూ ఉంటుంది. నువ్వు నాకు ఎదురు పడ్డమే నచ్చలేదు, అలాంటిది నీ చేత్తో నేను పనులు చేపించుకుంటానని ఎలా అనుకుంటున్నావు? ఇంకొక విషయం, నువ్వు ఎన్ని తప్పులు చేశానని అన్నావు కదా, వాటన్నిటికన్నా ముందు ఒక సమాధానం చెప్పాలి. నిన్ను పని మనిషిగా పెట్టింది నేను కాదు, జ్యోత్స్న. కాబట్టి నువ్వు ఏది చెప్పాలన్నా ఏది చేయాలన్నా జ్యోత్స్నకు చేసుకో, నాకు కాదు. వెళ్ళే ముందు చెప్పే ప్రోటోకాల్ ఏదైనా ఉంటే అది నిన్ను పురమాయించిన మనిషికి చెప్పుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అలా అనగానే దీప అయితే అలా చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. అయినా నీ ముఖం చూడడమే నాకు ఇష్టం లేదు అనుకుంటే నీతో నేను పనులు ఎలా చేపించుకుంటున్నాను, నువ్వు నాకు ఎదురు పడితేనే నాకు నచ్చడం లేదు అని చెప్పేసి సుమిత్ర అయితే చాలా ఘోరంగా దీపనే అంటూ ఉంటుంది. ఇక దీప అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఈరోజు కాదు, ఎప్పుడైనా సరే నువ్వు ఇంట్లో పని మనిషిగా ఉన్నావు అంటే అది జ్యోత్స్న వల్లే. నేనైతే నిన్ను అస్సలు ఇంటి గుమ్మంలో కూడా అడుగు పెట్టనివ్వను, జాగ్రత్త అని చెప్పేసి సుమిత్ర అయితే దీపతో అంటూ ఉంటుంది. దీప అయితే చాలా బాధపడుతూ ఉంటుంది.